ఓం శాంతి. ఈరోజు మురళి 5/2/2026. మధురమైన పిల్లలారా, మిమ్మల్ని రావణ రాజ్యం నుండి విముక్తులను చేసి మీకు సద్గతినిచ్చేందుకు, నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. బాబా ఎందుకు వచ్చారు? రావణ రాజ్యం నుంచి విముక్తి చేసేందుకు, మరియు సద్గతినిచ్చేందుకు, మరియు నరకవాసీలను స్వర్గవాసీలుగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: భారతవాసులైన మీరు బాబా ఏ స్మృతులు ఇప్పించారు? జవాబు: ఓ భారతవాసులైన పిల్లలు, మీరే స్వర్గవాసీలుగా ఉండేవారు. ఇప్పటికి 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారంతో రత్నాలతో నిర్మించిన మెహల్స్ ఉండేవి. ఎక్కడ? స్వర్గంలో. స్వర్గంలో వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉండేవి కదా. ప్రపంచంలో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, బంగారు ద్వారక ఉండింది, అది భూమిలోకి వెళ్ళిపోయింది అని. అయితే యాక్చువల్గా భూమిలోకి పోయిన వస్తువు మళ్ళీ తిరిగి రావాలంటే రాదు కదా, అంతా పీస్ అయిపోతుంది. బాబా అంటున్నారు, ఓ భారతవాసులైన పిల్లలు, మీరు స్వర్గవాసీలుగా ఉండేవారు. 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారంతో రత్నాలతో నిర్మించిన మెహల్స్ ఉండేవి. మీరందరూ విశ్వాధిపతులుగా ఉండేవారు. భూమి ఆకాశం అంతా మీదే. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశం తయారవ్వాల్సి ఉందని బాబా మనకు స్మృతిని కలిగించారు. ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు మళ్ళా తయారవుతుంది. ఈ స్మృతిని బాబా మనకు ఇప్పించారు. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు, అడుగడుగులోనూ దెబ్బలు తింటూ వచ్చాము అని పాట ఉంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఇలా ఎవరన్నారు? పరమాత్మ, ఆత్మల తండ్రి పరమాత్మ అన్నారు. ఆత్మల ఆత్మిక తండ్రి అన్నారు. కావున ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు ఓ తండ్రి అని పిలిచారు. వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు, అలాగే తండ్రి అని కూడా అంటారు. వారు ఏ తండ్రి? పరంపిత పరమాత్మ, అందరికీ తండ్రి, సర్వ జీవరాశులకు, యావత్తు ప్రాణికోటికి తండ్రి కదా శివబాబా. ఎందుకంటే తండ్రులు ఇద్దరు ఉన్నారు, ఒకరు లౌకికము, మరొకరు పారలౌకికము. లౌకిక తండ్రికి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ తండ్రి అని పిలుస్తారు, అందరూ పిలుస్తారు. అచ్చా, ఆ తండ్రి పేరేమి? శివ. తాను నిరాకారునిగా పూజింపబడతారు. తనను ఉన్నతోన్నతుడైన తండ్రి అని అంటారు. లౌకిక తండ్రిని ఉన్నతోన్నతుడు అని అన్నారు. సర్వాత్మలకు ఉన్నతోన్నతుడైన తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. ఆత్మలు తమ తండ్రి ఎవరు అనేదే మర్చిపోయారు. ఎరక మరుపుల ఆటలో బాబా ఎవరు, నేనెవరు అనేదే మర్చిపోయాం. ఓ దేవాది దేవా, నయనహీనులైన మాకు నయనాలనిచ్చినట్లయితే మేము మా తండ్రిని గుర్తించగలం. ఈ కళ్ళున్నాయి అందరికీ, కానీ మూడవ కన్ను యొక్క జ్ఞానం లేదు. మూడవ కన్ను కూడా ఉంది, కానీ మూడవ కన్ను యొక్క జ్ఞానం, నేను ఆత్మని, ఆత్మనే మూడవ నేత్రం, ఆత్మనే జ్ఞాన చక్షువు, ఆత్మనే దివ్య నేత్రము, ఈ దివ్య దృష్టి అన్నీ ఆత్మకే సంబంధించినవి. కానీ ఆ స్మృతి లేదు, విస్మృతిలో ఉన్నాము. బాబా వచ్చి మనకు స్మృతిని ఇప్పిస్తున్నారు. అప్పుడే మనం తండ్రిని గుర్తించగలుగుతాం. భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కోసం మూడవ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు. ఎందుకంటే తండ్రియే కల్పకల్పము భారతదేశంలోకి వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం తర్వాత సత్యుగం రావాల్సి ఉంది. ఇది పురుషోత్తమ సంగమ యుగం. బేహద్ తండ్రి వచ్చి ఎవరైతే పతితులుగా, భ్రష్టాచారులుగా అయిపోయారో వారిని పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు, స్వర్గంలో. లక్ష్మీనారాయణుల వంశం యొక్క రాజ్యం ఉండేది. నేటికి 5,000 సంవత్సరాల క్రితం సత్యుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఈ స్మృతిని పిల్లలకు కలిగిస్తారు. బాబా వచ్చి చెప్తున్నారు,
పిల్లలారా, మీరే దేవీ దేవతలుగా ఉండి మీరే ఈ విధంగా సాధారణమైన మానవులుగా అయ్యారు. మళ్ళీ మీరే దేవీ దేవతలుగా కావాలి అనే సత్య రహస్యాన్ని బాబా తెలియజేస్తున్నారు. భారతవాసులైన మీరు నేటికి 5000 సంవత్సరాల పూర్వం స్వర్గవాసీలుగా ఉండేవారు. ఇప్పుడు అందరూ నరకవాసీలుగా ఉన్నారు. నేటికి 5000 సంవత్సరాల పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతఖండానికి ఎంతో మహిమ ఉండేది. వజ్రాలు బంగారంతో పొదగబడిన మెహల్స్ ఉండేవి. ఇప్పుడైతే ఏమీ లేవు. ఆ సమయంలో ఇంకా వేరే ధర్మమేది ఉండేది కాదు. కేవలం సూర్యవంశీలే ఉండేవారు. చంద్రవంశీయులు కూడా తర్వాతే వస్తారు. మీరు సూర్యవంశీయుల రాజ్యవంశానికి చెందినవారని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పటి వరకు ఈ లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూనే ఉంటారు టాటా బిర్లాలు. కానీ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడుంది, దాన్ని ఎలా పొందారు అనేది ఎవరికీ తెలియదు. పూజ చేస్తారు కానీ ఏమీ తెలుసుకోరు. మరి అది అంధశ్రద్ధనే కదా, తెలియకుండా చేసేదంతా అంధశ్రద్ధనే కదా, మూఢ విశ్వాసం. శివుణ్ణి లక్ష్మీనారాయణలను పూజిస్తారు. వారి చరిత్రను కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు భారతవాసులు స్వయంని పతితులమని స్వయమే అనుకుంటారు. పతితులైన మమ్మల్ని పావనంగా చేసే తండ్రి రాండి అని పిలుస్తారు. మీరొచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యం నుండి విముక్తులు చేయండి అని పిలుస్తారు. బాబాయే వచ్చి అందరినీ విముక్తులు చేస్తారు. సత్యుగంలో తప్పకుండా ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉంటుందని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా మాకు మళ్ళీ రామరాజ్యం కావాలి అని ఎంతో కష్టపడ్డారు. కానీ గాంధీజీ కలలు కన్నా రామరాజ్యం అయితే రాలేదు. గృహస్థ ధర్మం ఏదైతే పతితంగా అయిపోయిందో అది ఇప్పుడు పావనం కావాలి. మేము సూర్యవంశీలుగా కావాలనుకుంటున్నాము అని అనేవారు. ఇప్పుడు నరకవాసీల పరిస్థితి ఎలా తయారైందో చూస్తున్నారు కదా. దీన్ని నరకం అంటారు, అసురీ ప్రపంచం అంటారు. ఇదే భారతదేశం ఒకప్పుడు దైవీ ప్రపంచంగా ఉండేది. మీరే 84 జన్మలు తీసుకున్నారు, కానీ 84 లక్షలు కాదు అని బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నిజానికి మీరు శాంతిధామ నివాసీలు. పాత్రను అభినయించేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. 84 జన్మల పాత్రను అభినయించారని బాబా చెప్తున్నారు. పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అలా 84 పునర్జన్మలు లభిస్తాయి. పిల్లలైన మీకు బేహద్దు వారసత్వాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు బేహద్ తండ్రి వచ్చారు. తండ్రి ఆత్మలైన మీతో మాట్లాడుతున్నారు. సో బాబా అంటున్నారు, పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది కదా. అయితే 84 జన్మలు పునర్జన్మలు ఉన్నాయి, కానీ 84 లక్షలు కాదు. పిల్లలైన మీకు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు బేహద్ తండ్రి వచ్చారు. తండ్రి ఆత్మలైన మీతో మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాల్లో మనుషులకు భక్తి మార్గం యొక్క విషయాలను వివరిస్తారు. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు పతితులు ఒక్కరు కూడా లేరు. ఈ సమయంలో పావనులు ఒక్కరు కూడా లేరు. ఇది పతిత ప్రపంచం. గీతలో కృష్ణ భగవాన్ వాచాన్ని రాసేశారు. నిజానికి అతడు గీతనేమీ వినిపించలేదు. వీరికి తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలీదు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ధర్మాలు ముఖ్యంగా 4 ఉన్నాయి. మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంది. సూర్యవంశము మరియు చంద్రవంశము రెండింటినీ కలిపి దేవీ దేవత ధర్మం అంటారు. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు. సత్యుగంలో, త్రేతాయుగంలో దుఃఖం అన్న మాటే ఉండదు. 21 జన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు. మళ్ళీ రావణ రాజ్యం భక్తి మార్గం ప్రారంభమవుతుంది. భక్తి మార్గం కిందికి దిగే మార్గం. భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు. ఇప్పుడు ఇది ఘోర అంధకారమయమైన రాత్రి. శివ జయంతి మరియు శివరాత్రి 2 పదాలు ఉన్నాయి. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు. ఏ రాత్రి? పగలు రాత్రి కాదు, అజ్ఞానమైన కాలరాత్రి. ఎప్పుడైతే భారతవాసులు ఘోర అంధకారం లేకొచ్చేస్తారో అప్పుడు బాబా వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు. బాబా అంటారు, తెలియకుండా చేసేదంతా బొమ్మల పూజే కదా. కానీ ఒక్కరి చరిత్ర కూడా తెలుసుకోలేదు. ఈ భక్తి మార్గం యొక్క సామాగ్రి చాలా ఉంది. ఈ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు కూడా తయారవ్వాల్సి ఉంది.
ఈ డ్రామాను సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు. అది భక్తి జ్ఞానం, ఫిలాసఫీ. అది సద్గతి మార్గం జ్ఞానమేమీ కాదు. సద్గతి మార్గం యొక్క జ్ఞానమేమీ కాదు. ఫిలాసఫీ అంటే ఆధ్యాత్మికం యొక్క జ్ఞానం చెప్తారు, కానీ పరమాత్మ చెప్పే సద్గతి మార్గం కాదు. నేనొచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇది ఇంపార్టెంట్. మాకు సుఖధామము శాంతిధామాల దారిని చూపించండి అని పిలుస్తూ వచ్చారు. నేటికి 5000 సంవత్సరాల పూర్వం సుఖధామం ఉండేది. అందులో మీరు మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేవారు అని బాబా చెప్తున్నారు. సూర్యవంశీల రాజ్యం ఉండేది. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. అక్కడ 9 లక్షల మంది మహిమ చేయబడతారు. పిల్లలైన మిమ్మల్ని నేటికి 5000 సంవత్సరాల క్రితం చాలా షావుకారులుగా తయారు చేశాను. ఎంతో ధనం ఇచ్చాను బాబా. మళ్ళీ మీరు దాన్నంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఇప్పుడు లెక్కాచారం అడుగుతున్నారు. మధ్యలోనే అడిగింటే చెప్పేవాళ్ళం కదా. మీరెంత షావుకారులుగా ఉంట్రి. భారతదేశం ఎలా పడేది? భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండం. నిజానికి ఇది అందరి తీర్థస్థానం. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రి జన్మస్థానం. ఇది పతిత పావనుడైన తండ్రి జన్మస్థానం భారతదేశం. అందుకే గొప్ప తీర్థస్థానం ఇది. భారతదేశం అంత గొప్ప తీర్థస్థానం మరొకటి లేదు. ఏ ధర్మాల వారైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఇక్కడికి వచ్చి సద్గతినిస్తారు. రావణ్ణి రాజ్యం మొత్తం సృష్టి అంతటిపైన ఉంది. అది కేవలం లంకలో మాత్రమే లేదు. అందరిలోనూ పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. సూర్యవంశీ రాజ్యం ఉన్నప్పుడు ఈ వికారాలే ఉండేవి కాదు. భారతదేశం నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు వికారిగా ఉంది. సత్యుగంలో దైవీ సాంప్రదాయం ఉండేది. వారు మళ్ళీ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అసురీ సాంప్రదాయం వారిగా అయ్యారు. మళ్ళీ దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు. భారతదేశం చాలా షావుకారిగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. కావుననే అందరితో యాచిస్తున్నారు, వేడుకుంటున్నారు. నిరుపేద అయిపోయింది కాబట్టి వరల్డ్ బ్యాంక్తో అప్పులు తీసుకుంటున్నారు. పేదరికం అయిపోయింది. అంతా ముస్లింలు, క్రిస్టియన్లు అందరు తీసుకెళ్ళారు కదా. ఒంటెల్లో తీసుకెళ్లారు. గజనీ మహమ్మద్ 18 సార్లు దండయాత్ర చేసి క్రిస్టియన్లు వ్యాపారం అనే పేరుతో వచ్చి మనలో మనకే కొట్లాటలు పెట్టి అనైక్యత చేసి విభజించు పాలించు అనేటువంటి రాజ్యం చేసి తర్వాత జుట్టు పన్ను, బొట్టు పన్ను, కట్టు పన్ను వేసి మనల్ని వాళ్ళ అధీనం చేసేసుకొని బానిసలుగా చేసేసుకున్నారు. దాని నుంచి ఆంగ్లేయుల బానిసత్వం నుంచి విడిపించేకే కదా స్వతంత్రం అనేది పోరాటం జరిగింది. దానికే బాబా అంటారు అంత షావుకారులుగా ఉండే మనము లాస్ట్కి ఆంగ్లేయుల బానిసత్వంలోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి ఆంగ్లేయుల బానిసత్వం నుంచి గాంధీజీ విడిపిస్తే విశ్వానికి బాపూజీ వచ్చి రావణాసురుని యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తున్నారు. సత్యమైన స్వతంత్రాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది. కావుననే యాచిస్తున్నారు. మీరెంత షావుకారులుగా ఉండేవారు. మీ వంటి సుఖం ఇంకెవ్వరికీ ఉండదు. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. భూమి, ఆకాశం అన్నీ మీకు చెందినవిగా ఉండేవి. తండ్రి స్మృతి కలిగిస్తున్నారు. భారతదేశం శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. ఆ కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. రాధాకృష్ణులకు పరస్పరం ఏ సంబంధం ఉంది అనేది కూడా భారతవాసీలకు తెలీదు. ఇరువురు వేర్వేరు రాజధానులకు చెందిన వారిగా ఉంటారు. రాధ వేరే రాజ్యం, కృష్ణుడు వేరే రాజ్యం. స్వయంవరానంతరం, పట్టాభిషేకం అనంతరం అప్పుడు రాధ కృష్ణుని యొక్క రాజ్యంలోకి వస్తుంది. భారతవాసులకు తెలీదు. బాబా అంటున్నారు మళ్ళీ స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. అందుకే రాధాకృష్ణుల యొక్క కౌమారం యొక్క చిత్రాలు కానీ, లక్ష్మీనారాయణల యొక్క బాల్యం యొక్క చిత్రాలు కానీ లేవు.
బాబా అంటున్నారు. లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానం మనుష్య మాత్రులు ఎవ్వరిలోనూ లేదు. పరంపిత పరమాత్మయే జ్ఞాన సాగరుడు. వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ ఆత్మిక జ్ఞానమును కేవలం ఒక్క తండ్రియే ఇవ్వగలరు. ఇప్పుడిక ఆత్మాభిమానులుగా కాండి అని బాబా చెప్తున్నారు. పరంపిత శివ పరమాత్మనైనా నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. స్మృతి ద్వారానే సత్వప్రధానంగా అవుతారు. మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. భక్తి మార్గంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ద్వాపర యుగం నుంచి రావణుడు ఒక్క సీతను మాత్రమే దొంగలించలేదు. భక్తి చేసే మీరందరూ రావణ్ణి యొక్క జైల్లో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా పంచవికారాల రూపీ రావణ్ణి ఖైదులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులను చేస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి వద్దనైతే ఎక్కువ ధనముందో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. ఎక్కడ స్వర్గము? ఎక్కువ ధనం ఉంటే దానికి హిసాబ్ కితాబ్ చూపించాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరుగుతుంది. ఎక్కడెక్కడో బినామీల పేరుతో ఆస్తులన్నీ కొనుక్కొని దాచిపెట్టుకోవాల్సి పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. దానికే బాబా అంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. డబ్బులు ఉన్నంత మాత్రాన కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ దుఃఖాలు ఉన్నాయి. భ్రష్టాచారం ఎక్కువగా ఉంటుంది, దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ధనం ఉందో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. అందరికీ ఒకటే నరకం. ఇప్పుడు ఇది నరకం. అందరూ పతితులుగా ఉన్నారు. కావున గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తారు. గంగను పతిత పావని అని భావిస్తారు. కానీ ఎవ్వరూ పావనులుగా కాలేరు. పతిత పావనుడని తండ్రినే అంటారు, కానీ నదులను కాదు. ఇదంతా భక్తి మార్గం. బాబాయే వచ్చి ఈ విషయాలను అర్థం చేయిస్తారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు ప్రజాపిత బ్రహ్మ. వారు అలౌకిక తండ్రి బ్రహ్మబాబా. శివబాబా పారలౌకిక తండ్రి. మూడవ వారు పారలౌకిక తండ్రి. ముగ్గురు తండ్రులు ఉన్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. శివబాబా ధర్మాన్ని స్థాపన చేస్తారు, రాజ్యాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఒకేసారి తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని ఆత్మనే అంటుంది. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. ఏ దేహదారిని స్మృతి చేయకండి. ఇప్పుడు ఇది మృత్యులోకం యొక్క అంతిమ సమయం. అమరలోక స్థాపన జరుగుతోంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోయేది ఉంది, మాయమైపోయేది ఉంది. సత్యుగంలో ఒకే ఒక్క దేవీ దేవత ధర్మం ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో చంద్రవంశీలైన సీతారాములు ఉండేవారు. పిల్లలైన మీకు మొత్తం సృష్టి చక్రం అంతటి స్మృతిని బాబా వచ్చి కలిగిస్తున్నారు. శాంతిధామము, సుఖధామాల స్థాపన బాబాయే వచ్చి చేస్తున్నారు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. సద్గతిని ఇచ్చింటే బాబా ఎందుకు రావాలి? ఇంకా ఆవశ్యకత లేదు కదా. వారంతా భక్తి మార్గం యొక్క గురువులు. భక్తి మార్గంలో మనుషులు అనేక రకాలైన చిత్రాలను తయారు చేసి పూజించి మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ముంచేస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం పతితంగా ఉంది కదా, అందుకనే తీసుకుపోయి ముంచేస్తారు. ఆ చేసే భక్తి కూడా తమోప్రధానమైన భక్తి, సత్వప్రధానమైన భక్తి లేదు. ఎంతో పూజ చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు. నిజానికి తినేది బ్రాహ్మణులే. దీన్నే బొమ్మల పూజ అని అంటారు. ఎంత అంధశ్రద్ధ ఉంది, మూఢనమ్మకం. అసలు ఎవరికి పూజ చేస్తున్నారో వాళ్ళ బయోడేటానే తెలీదు, జీవన చరిత్ర, ఊరికే పూజ చేస్తారు.
డాక్టర్ కావాలంటే డాక్టర్ చుట్టూ తిరిగితే, లేదా డాక్టర్ ప్రదక్షిణ వేస్తే, లేదా డాక్టర్ టెంకాయ కొడితే కాం కదా. డాక్టర్గా కావాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, 5 ఏళ్ళు చదవాలి, మళ్ళీ 1 సంవత్సరం హౌస్ సర్జన్ చేయాలి. అన్నీ చేసినాక కూడా అదృష్టం బాగుంటేనే బాగా సంపాదించగలరు. ఇవన్నీ చాలా లెక్కాచారం ఉంది. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించేది? ఎంత అంధశ్రద్ధగా ఉన్నారు. ఎవరు వాళ్ళకి అర్థం చేయించేది? మన పనే కదా. బాబా పోయి అర్థం చేయిస్తారా ఏమైనా? మనకు బాబా చెప్తారు, మనం పోయి అందరికీ చెప్పాలి. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం, మీరు తండ్రి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. రాజధాని స్థాపనలో నిన్న కూడా బాబా చెప్పారు, రాజా రాణులు కావాలి, ప్రజలు కావాలి, షావుకార్ల ప్రజలు కావాలి, షావుకార్ల ప్రజలకు దాసదాసీలు కావాలి, చండాళ్ళు కావాలి, శవాలను కాల్చే వాళ్ళు కూడా కావాలి కదా అక్కడ. అట్లా అనేకమైనటువంటి పదవులు ఉన్నాయి. ప్రజలుగా అయితే ఎంతోమంది తయారవుతారు. అంతిమంలో ఊరికే వస్తారు, బాబా మీరే నా సర్వస్వము అని బలిహారం అయిపోతారు, ప్రజలు అయిపోతారు. వాళ్ళకి పురుషార్థం చేసేకి టైమే ఉండలేదు. మనకుంది, ఇప్పుడు మనం చేసుకున్నామంటే బాగుపడతాం. కోట్లాది మందిలో ఏ ఒక్కరూ రాజులుగా అవుతారు. సత్యుగంను పూల తోట అని అంటారు. ఇప్పుడు ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు ఇక రావణ రాజ్యం పరివర్తన అవుతోంది. వినాశం జరగాల్సే ఉంది. ఈ జ్ఞానం ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీకే లభిస్తుంది. లక్ష్మీనారాయణలకు కూడా ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. భక్తి మార్గంలో ఎవ్వరూ తండ్రిని తెలుసుకోలేరు. తండ్రియే రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా రచన. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచన. వాళ్ళకి కూడా రచయిత శివబాబానే. పరమాత్మ సర్వవ్యాపి అని అనడంతో అందరూ తండ్రులైపోతారు. వారసత్వం యొక్క హక్కు ఉండదు. తండ్రి అయితే వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇస్తున్నారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. ఎవరైతే మొట్టమొదట సత్యుగంలోకి వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. ఎవరు వాళ్ళు? మనమే కదా. మనమే 84 జన్మలు తీసుకుంటాం. మనమే పార్ట్ ప్లే చేస్తున్నాం. ఆత్మలు తీసుకుంటాయని అర్థం చేయించారు. క్రైస్తవులు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 40 జన్మలు తీసుకోవచ్చు. ఈ లెక్క చూడడం జరుగుతుంది. ఒక్క భగవంతుణ్ణి వెదికేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా చెయ్యరు. మీరు కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. ఇది స్మృతి యాత్ర. ఇది పతిత పావనుడైన భగవంతుడైన తండ్రి యొక్క విశ్వవిద్యాలయం. మీ ఆత్మ ఇక్కడ చదువుకుంటోంది. సాధు సన్యాసులు ఆత్మని నిర్లేపి అనేస్తారు. అరే, ఆత్మయే కర్మానుసారంగా మరుజన్మ తీసుకుంటుంది. ఆత్మయే మంచి లేదా చెడు పనులు చేస్తుంది. ఈ సమయంలో మీ కర్మలు వికర్మలుగా ఉంటాయి. దేహాభిమానంతో వికారాలతో కూడిన కర్మలు చేస్తే వికర్మలుగా అయిపోతాయి. పాపకర్మలుగా, కర్మ బంధనాలుగా తయారైపోతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఆత్మాభిమాని స్థితిలో ఉండి చేస్తాం కాబట్టి శ్రేష్ఠ కర్మలు కేవలం సంగమయుగంలోనే పరమాత్మ స్మృతిలో ఆత్మాభిమానిగా చేస్తాం కాబట్టి, నిస్వార్థంగా చేస్తాం కాబట్టి సేవ. అందుకు సంగమయుగంలో మాత్రమే శ్రేష్ఠ కర్మలు చేయబడతాయి. బాబా వచ్చి కర్మ, వికర్మ, సుకర్మ మరియు పాపకర్మల యొక్క గుహ్య గతిని తెలియచేస్తున్నారు. అకర్మల యొక్క గుహ్య గతిని. ఇది బాబా అంటారు, అది పుణ్యాత్మల ప్రపంచం సత్యుగం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన మరియు అర్థం చేయించాల్సిన విషయాలు. ఎంత బాగా అర్థం చేసుకుంటామో ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతాం. అచ్చా, బాబా ఈరోజు డిఫరెంట్గా చెప్తున్నారు. యాత్ర మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన నంబర్ వార్ పురుషార్థానుసారంగా ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పిల్లలకు మాత్ పితా బాప్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం, ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యి పూల తోట అయిన సత్యుగాన్ని స్థాపించే సేవ చేయాలి. అందుకే ముస్లిం సహోదరులు కూడా
ఖుదాకి బగీచా, అల్లాకి బగీచా అంటారు. సో ఆ యొక్క పూల తోటని స్థాపన చేసేటువంటి సేవ చేయాలి. మనం ఫస్ట్ ముళ్ళ నుంచి పుష్పాలుగా అయితే కదా ఇతరులను కూడా పుష్పాలుగా చేస్తాం. ముళ్ళంటే వికారాలతో కూడిన కర్మలే ఇతరులకు దుఃఖాన్ని ఇస్తాయి. మనసావాచ కర్మణ ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వడమే ముళ్ళుగా ఉండడం, మనసావాచ కర్మణ సుఖాన్ని ఇవ్వడమే పుష్పాలుగా కావడం, సంపూర్ణ పవిత్రులుగా కావడం. ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు. సెకండ్ పాయింట్, బాబా నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్ని అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. వరదానం: నిందాస్తుతి జయ పరాజయాలలో సమాన స్థితిని కలిగి ఉండే బాబా సమాన సంపన్న లేదా సంపూర్ణులుగా కండి. నిందాస్తుతి జయపరాజయాలలో సమాన స్థితి, ఆత్మాభిమానులే సమాన స్థితిని కలిగి ఉంటారు. స్థితప్రజ్ఞుల లక్షణాలు, వాళ్ళే సంపన్న సంపూర్ణులుగా ఉంటారు. ఎప్పుడైతే ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి తయారవుతుందో అప్పుడు నిందాస్తుతి జయపరాజయాలు సుఖ దుఃఖాలు అన్నింటిలోనూ సమానత ఉంటుంది. దుఃఖంలో కూడా ముఖము లేదా మస్తకం పైన దుఃఖము అలకు బదులుగా సుఖము యొక్క ఆనందం కనిపించాలి. నిందను వింటూ కూడా ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వం చేసేందుకు ఇవి మహిమా యోగ్యమైన పదాలు అని భావించాలి. వా, ఎవరైనా మనల్ని నిందించినా ఏమనుకోవాలి? ఎంత బాగా చెప్తున్నారు. సంపూర్ణ స్థితిని పరిపక్వంగా చేసుకునేందుకు మహిమాయోగ్యమైన పదాలు ఇవి అనుకోవాలి. ఇటువంటి సమానత ఉండాలి. అప్పుడే బాబా సమానమైన వారు అని పిలువబడతారు. వీరు శత్రువులు, నిందించేవారు లేదా వీరు మహిమ చేసేవారు అన్న భావన కొద్దిగా కూడా వృత్తిలో కూడా కలగకూడదు. అంత స్టేజ్ ఎక్కడుంది? ఇంత పెద్ద స్టేజ్ ఇది. చాలా గొప్ప స్థితి, పరాకాష్ఠ స్థితి. స్లోగన్: నిరంతర యోగ అభ్యాసం పైన అటెన్షన్ ఉంచితే ఫస్ట్ డివిజన్లో నంబర్ లభిస్తుంది. నిరంతర యోగిలకే ఫస్ట్ డివిజన్లో నంబర్. వాళ్ళే ఆత్మాభిమానిలు, వాళ్ళే స్థితప్రజ్ఞులు, వాళ్ళే యోగి ఆత్మలు, వాళ్ళే సేవాదారీలు, వాళ్ళే ఫస్ట్ డివిజన్ ఆత్మలు. అవ్యక్త సూచన: ఐకమత్యము మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నులుగా కండి. బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేకులుగా ఉన్నా కానీ ఒక్కరిగా కలిసిమెలిసి ఉండాలి. అన్ని సేవా కేంద్రాలలోని వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే వీరు అనేక మంది ఉన్నా కానీ ఒక్కరిగా ఉన్నారు అని అందరూ అనుభూతి చెందాలి. ఎక్కడుందప్ప అట్లా? లేదు. ఇంకా రావాలా, అన్నిట్లోనూ అందరిలోనూ రావాలా, అందరిలోనూ బేహద్ భావనలు రావాలి. ఐకమత్యం ఉండాలి. అన్నీ నాదే, ఏది నాది కాదు అనే హద్దు భావనల నుండి దూరం అయిపోయి బేహద్ స్థితిలో ఉండాలి. చాలా పెద్ద స్థితి. అనేక మంది ఉన్నా కానీ ఒక్కరిగా ఉన్నారు అని అందరూ అనుభూతి చెందాలి. ఐకమత్యానికి చెందిన మీ వైబ్రేషన్లు మొత్తం విశ్వంలో ఒకటే ధర్మం, ఒకటే రాజ్యాన్ని స్థాపిస్తాయి. కనుక విశేషంగా అటెన్షన్ పెట్టి భిన్నతను తొలగించి ఏకతను స్థాపన చెయ్యండి, స్థిరపరచండి. వా బాబా వా. ఈ నెలంతా ఐకమత్యము మరియు విశ్వాసం అనేక పాయింట్లు బాబా తెలిపిస్తూనే ఉన్నారు. సో అనేక పాయింట్లు వింటా పాయింట్ సారం, మనమందరం ఒకే తండ్రి పిల్లలం, మన అందరిది ఒకే మతం, శ్రీమతం, మానవతా మతం, ఈశ్వరుని మతం మనది అనేది ఎప్పుడైతే మనం అవగాహనలోకి వస్తామో మన జీవితానికి లక్ష్యం, టార్గెట్ నిరంతర యోగి, నిరంతర సేవాదారి అన్నప్పుడు ఏ విషయాలు వచ్చినా ఏమొచ్చినా దాన్ని లెక్క చేయము. కేవలం ఒక్క బాబా స్మృతిలో ఉండి మనం చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాం. దేన్ని గుర్తులో పెట్టుకోము. చాలా పెద్ద స్థితి ఇది. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.